ఈరోజు సోమవారం కాబట్టి వాకిట్లు చాంపిచల్లి ముగ్గులు అయితే పెట్టేశారు మా ఇంటి దగ్గర. ప్రతి సోమవారం వాకిట్లు చాంపిచల్లి ముగ్గులు పెడతారు. సూపర్ అనిపిస్తుంది సోమవారం సోమవారం. మా మల్లె చెట్టు చూడండి, చెట్టు నిండా మొగ్గలే ఉన్నాయి, మల్లె మొగ్గలే ఉన్నాయి. చెట్టు నిండుగా మల్లె మొగ్గలే ఉన్నాయి. డైలీ మస్తు చాలా ఫ్లవర్స్ వస్తున్నాయి, తెంపేస్తారు. ఈరోజు కూడా ఫ్లవర్స్ ఏం తీసినట్లుంటారు, జస్ట్ మొగ్గలు మాత్రమే మిగిలిపోయినాయి. ఇక్కడ ఒక గులాబీ చెట్టు పెట్టినాం ఇంటి ముందులో. ఇది సరిగా నాటుకోలేదు, గ్రోత్ సరిగా రావడం లేదు, అది ఏమైందో దానికి. ఇక్కడ కనకాంబరాల మొక్కలు పెట్టేశారు. ఇది మా ఆటో. ఈరోజు మార్కెట్కి వెళ్ళిన కూరగాయలు తీసుకురావడానికి, అందుకోసమని సీట్ తీసి పైన పెట్టేసి ఇంట్లో కూరగాయలు తీసుకొచ్చేసిన. ఇప్పుడైతే ఆటో లోపలికి తీసుకెళ్ళి కడిగేసేయాలి, ఎందుకంటే వెజిటేబుల్స్ తెచ్చినా కాబట్టి అక్కడక్కడ వెజిటేబుల్స్ దుమ్ము డస్ట్ అట్లాంటివి ఉన్నాయి. ఆటో నీట్గా కడిగేసి మళ్ళీ సీట్ తీసి లోపల సెట్ చేసేయాలి. సైలెంట్గా కూర్చున్నాము. ఏం చేస్తున్నావురా? ఇల్లు ఉడుస్తున్నావా? చెట్టుకి ఫ్లవర్స్ తీసినావా? మళ్ళీ చెట్టుకి పూజ పెట్టేసినావా? ప్రతి సోమవారం రోజు పూజ పెట్టేస్తారు దేవుడి దగ్గర, మస్తులు అనిపిస్తుంది. మంచిగా చేసినావు కదా. ఓకే, బాగుంది. ఆటో ఇప్పుడు తీసినావు, ఎక్కడికి వెళ్తావు? కడుగుతావా ఆటో? అవతల సైడ్ ఇప్పాలా? మెల్లగా మెల్లగా, బరువు ఉందేమో. మమ్మీ సీట్ పైన కూర్చున్నావా? మంచిగా ఉందా ప్రశాంతంగా? జున్ను అక్కడ చిన్న ఉంది, అంగిది బావా, వైట్ షర్టు, వాటర్ పడతాయేమో.
ఏమైంది? ఇద్దరు అక్క చెల్లెళ్ళు ఇక్కడ కూర్చొని ముద్దుగా ఆడుకుంటారు. తేజ ఏం చేస్తున్నావు? కూర్చున్నావా? బుగ్గతో ఆడుకుంటురా? నువ్వేం చేస్తున్నావు జిన్న? ఆడుకుంటున్నారు. అక్క నువ్వు ఆడుకుంటురా? మంచిగా ఆడుకోరు. ఆటో కడగడం అయిపోయిన తర్వాత ఇట్లా కనిపిస్తుంది, నీట్గా కనిపిస్తుంది. కడిగిన తర్వాత సీట్ పెట్టేసిన ఇందులో. వెళ్తున్నాను నేను కంపెనీ దగ్గరికి. ఉన్నాయి ఉన్నాయి. బాయ్. ఈరోజు మా చేను దగ్గర మొక్కజొన్న పంట వేస్తున్నాము. ఇంకా ఆటోలో మొక్కలు మందు సంచులు తీసుకొచ్చినాము. ఇంకా మిషన్ తోటి అయితే వేస్తున్నాము, ట్రాక్టర్ ద్వారా. ఇది వేయడం అయితే అయిపోయింది. ఇప్పుడు అటు సైడ్ మడేస్తున్నాము. అమ్మ నాయన అటు తమ్ముడు ఉన్నాడు. మెల్లగా రాళ్ళు ఉంటాయి అట్లా వెళ్ళి. ఇప్పుడు టైం వచ్చేసి రాత్రి 8 అవుతుంది. స్వప్న అయితే జొన్న రొట్టెలు చేస్తుంది. వంట అయిందా? అన్నం కూర? అన్నం అయింది. కూర విజయ్ చేస్తుంది. ఏం కూర? పాలకూర. పాలకూర. రొట్టెలు చేస్తే వంట అయిపోతుంది అన్నట్టు. చేనుకి వెళ్ళాలి ఈరోజు మేము. పందుల కావాలికి వస్తాయా పందులు? వస్తాయి మరి. కొద్దిసేపు అన్నా అక్కడ అటు ఉండి రావాలి. చేను దగ్గర మంటగినంగా పెట్టేసి కొద్దిసేపు ఉండి ఇట్లా సౌండ్ చేసినట్టు చేయాలన్నట్టు. మైక్ ఉండి అది వస్తలేదు. మైక్ వస్తలేదు. మైక్ వస్తే మైక్ పెడితే బాగుంటుండే కానీ మైక్ వస్తలేదు. ఆటోలోనన్నా సౌండ్ సిస్టమ్ లేదు. ఆటో తీసుకొని ఆడబెట్టి సౌండ్ బాక్స్ లాగా పెడితే అయిపోతుండే. అవునరా, దానికి ఛార్జింగ్ పెట్టి తీసుకోవాలి. రైట్, అవునవును. ఓకే, నాన్నే ఉన్నా కూడా అది పెట్టిస్తే సాంగ్స్ వస్తాయి పెద్దగా. ఇంకా పందులకి నాకు రా అల్లరల్లర అవుతుందిగా. గదే చిన్నది పాటలు వచ్చేది లేదా అమ్మటి, ఇంత డబ్బాలాగా లేదు బ్లూటూత్ది. అది నిజంగా ఇప్పుడు ఛార్జింగ్ పెట్టేస్తుంది దాన్ని. అది తీసుకోవాలి. భూలక్ష్మి ఎక్కడ పోయినట్టుంది. ఎక్కడ పోయినావు అమ్మ? భూలక్ష్మి అమ్మ ఎక్కడ పోయినావు? ఎక్కడ పోయినావు రా తేజ? ఏనాయన వాళ్ళ ఇంటికి? అమ్మ వాళ్ళ ఇంటికా నాయన వాళ్ళ ఇంటికా? అరే చెల్లెలు పోయానమాట కదా. ఏం తిన్నావు రా? గట్టిగా మాట్లాడుతున్నావు. ఎగ్ పాపులా? అందుకే గట్టిగా మాట్లాడుతున్నావు. అరగక నైట్ ఎక్కడ ఏడుస్తావు తల్లి? ఎగ్ పాపులు తినొచ్చినావు. చిన్నపిల్లలు తినబెట్టిన కొద్ది తింటారమ్మా. ఎంత తినాలో తెలియదు కదా.
చూసి తినేవాడు. నట్టలు ఎక్కడ మామ? నట్టలు లేకుంటాయి. నట్టలు ఉంటే పిల్లలు మొహం పేసు ఉంది ఏమో, చెంపలు ఇట్లా ఉబ్బినట్టు ఉంటుంది, కడుపు ఇట్లా దొడ్డుగా అయినట్లు అనిపిస్తుంది, చేంజ్గా అనిపిస్తారు. ఆమె బాగానే యాక్టివ్గా ఉంది కానీ తినడం ఆడుకుంటూ తింటుంది. పాలు బంద్ చేసింది ఇప్పుడే తినడము అంతా. అయినా ఆమెకి ఏమైనా ఏడుస్తుంది, ఏదన్నా ఇవ్వకపోతేనే ఏడుస్తుంది. ఇచ్చినా కూడా ఏడుస్తుందా? అయినా పిల్లలకు మన ఇంట్లో లాడ ఎక్కువ ఉంటుందా? ఏడుస్తారు కూడా. డైజెషన్ అయితే లేదేమో. చూసి తినబెట్టాలి, ఒకటి టానిక్ ఉంటుంది, అది పోయాలి డైజెషన్ కోసం. అయిపోయిందారా? మేము చేనుకెళ్ళే తింటాము, పెట్టియాలి మాకు టిఫిన్ తొందరగా పెట్టించేయాలి. ఎందుకంటే ఈ టైంలో ఈవినింగ్ టైంలోనే వస్తాయి, చీకటి అయితేనే వస్తాయి, తర్వాత నైట్ వస్తాయి. ఇప్పుడు పోయి మంట పెట్టేసేయాలి. నాయన అన్నీ ఉండు కదా, అగ్గిపెట్ట తీసుకోండి నాయన. సరే మంట పెట్టవచ్చు నాయన, కానీ ఎంతకైనా పోతే బాగుంటుంది. ఒక్కరికి తిరగడానికి చీకటి ఉంటుంది కదా, ఇబ్బంది. నాయన ఫోన్కి లైట్ కూడా సరిగా రాదు. బ్యాటరీ తీసుకోండి, టార్చ్ పెట్టిండా కొనవాలేడా? సరే నేను తీసుకోతా బట్ నేను చిన్న తమ్ముడు. ఎవరు కొట్టిరు? నిన్ను కొడతా, ఆగు మమ్మీ కొడతా. వద్దా? బాయ్. మాటలు మంచిగా మాట్లాడుతుందిగా. బాగైంది. ఏమైంది? పగిలిపోయిందా? ఎవరు తిట్టారు? కొట్టు. అబ్బా ఫోన్ ఉందిరా. అబ్బా పో, అక్కను కొట్టుకో. గుంజుకో, అక్క దగ్గర గుంజుకో, తీసుకోరా. సరే టిఫిన్ పెట్టేసి